ఏమే అమ్మ నాయన వస్తున్నారట, ఇంట్లో బిర్యానీ ఉండు. వచ్చేది మీ అమ్మ నాయన. నీ మొహాల మంట. నాకు పేరుంది. ఏం పేరు? ఆ పేరుతోనే పిలువు. ఏం పేరు? భార్గవ్. ఓ భార్గవ్. ఏ భార్గవ్, వెళ్ళిపోతున్నా, మాట్లాడుకుందాం. నువ్వు అట్లా పిలిపాకే నీకు దండం పెడతా. నిన్ను పెళ్లి చేసుకుని నాకు ఇంది టార్చర్ లేంటే. ఏ భార్గవ్, మీతో సూటిగా ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. సూటిగా అయితే గుచ్చుకుంటుందన్నమాట. తాగుబోతులంటే నాకు అసహ్యం. అహంకారులంటే నాకు అసహ్యం. మీరెందుకు ఇలా తాగి చెడిపోతున్నారు? నేను తాగి చెడిపోలేదు, చెడి తాగుతున్నాను. కాసేపు అవి పక్కన పెట్టండి. అవి ముందుంటే నేను మాట్లాడలేను. క్షమించాలి, ఇవి ముందు లేకపోతే నేను వినలే. అరుణ గురించి ఏమనుకుంటున్నారు? అయ్యో పాపం అనుకుంటున్నా. మీరు వెళ్ళిపోతే చచ్చిపోతుందంటున్నారు డాక్టర్లు. అలాగా ఉంటే నువ్వు చచ్చిపోతావురా అంటుంది మనసు. అక్క నేను నిజంగానే తెల్లగైతే అక్క. ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగా అవుతావు. అదేంటి నిల్చొని తింటున్నావు? నిన్న నువ్వేమన్నావు? ఏమో నాకు గుర్తులేదు, నువ్వే చెప్పు. నీ సంపాదన అంతా కూర్చొని తింటున్నా అంటున్నావు కదా, అందుకే నిల్చొని తింటున్నావు. పెళ్లి కాలేదు, ఎవతివే నువ్వు? అతని ఉంపుడు గత్తివా? ఇంద్రసేనారెడ్డికి ఉంపుడు గత్తిగా ఉండాలంటే పెట్టి పుట్టాలి. నాకంత అదృష్టం ఎక్కడిది? అతని చిరుగాలి తగిలితే చాలని తిరుగుతున్నా. మొదట్లో మొగుడికి ఆఖరిలో పెళ్ళానికి పనికొచ్చేదేమిటి? మొదట్లో మొగుడికి ఆఖరిలో పెళ్ళానికి పనికొచ్చేది ఏమిటబ్బా? తెలిసింది. కట్టు బట్టలు, ప్యాంటు షర్టు. ఎలాగంటే మొదట మొగుడు వాటిని వాడి పెళ్ళాం మొహన పారేస్తే ఆవిడ వాటిని వేసి స్టీల్ సామాన్లు కొంటుంది. ఆ విధంగా ఇద్దరికి పనికొచ్చినట్టేగా. కాదు, కావటానికి వీల్లేదు. వేరే ఏదో అయి ఉంటుంది. అమ్మాయి ఉషా చెప్పు. మొదట్లో మొగుడికి ఆఖరిలో పెళ్ళానికి పనికొచ్చేది బ్లేడు. బ్లేడా? ఎస్. 2 షేవింగుల తర్వాత మొగుడు బ్లేడు పనికిరాదని పారేస్తే దాంతో ఇల్లాలు పిల్లలకి పెన్సిళ్లు చెక్కిస్తుంది, పాల కవర్లు కూడా కట్ చేస్తుంది. రాత్రి బియ్యం మూట తెచ్చి ఇక్కడ పెట్టాను, నువ్వు గాని మాయం చేసావా నాన్న? పొద్దున్న లేవగానే ఆకలేసిందన్నా, తినడానికి ఏమీ లేకపోతే బియ్యం తినేశాను. 12 కిలోల బియ్యం తిన్నావా నాన్న? సభాష్. అయితే ఓ పని చేయి, 10 బిందెలు వేడి నీళ్లు తాగు, లోపల అన్నం ఉడుకుతుంది. మనిద్దరం కలకాలం గుడ్లగూబ తీతూ పిట్టలా కలిసి ఉండాలని పాతాళ భైరవ దేవతకి పూజ చేశాను. అయితే నన్నేం చేయమంటావు? ఇది తిను. బాగుంది. పీచు మిఠాయా? కాదు, తెల్ల కుక్క బొచ్చు. ఏంటిది? పుచ్చకాయ జ్యూసా? నల్లపిల్లి రక్తం. ఓహో వాణి, వాణి వాణి, మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం, ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిలిపి. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్లేకమ్మా. మరుకేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా? ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావ. అమ్మా, ఏమ్మా మళ్ళా అల్లుడు గారు కోపడ్డారా? అవునే, 100 చీపులు తీసుకుంటే ఒక దివ్వన ఫ్రీగా వస్తుందనుకుంటే ఆయన కోపడ్డారే. అలాగా?
మళ్ళా అదంతా తిరిగి రావడం ఎందుకు? జాగ్రత్తగా గోడ దూకొచ్చేయమ్మా. అటే వస్తాలేదే. నాతో వస్తావా? రాను నేను. నాతో వస్తావా? రాను. నా గుండెల్లో నా గుడే కడుతా, నాతో వస్తావా? నీ కొండలో కూడా కట్టినా రాను నేను. నీతో వస్తాలే. రాకు నాతో. నీతో వస్తాలే. రాకన్నానా? నీ గుండెల్లో నా గూడె కడుతూ నీతో వస్తాలే. నా కొండలో కూడా నేను ఎందుకు కడతాను? కట్టను నేను. రాకు నువ్వు.